కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది కదా, 100 రోజుల్లోనే అన్ని తెస్తాను అని చెప్పి హామీలు ఇచ్చినారు. రేవంత్ అన్న అన్ని నిలబెట్టాడు అనుకుంటున్నారా? అంటే ఒకేసారి అన్ని కావాలంటే కాదు, ఒకటి తర్వాత ఒకటి. అయితే ఇప్పుడైతే లేడీస్ కు ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు. రైతు బంధు అనేది ఇప్పుడు వేస్తా అంటుండే, ఆగస్టు వరకు ఇస్తా అంటున్నాడు. ఇక మిగతా అన్ని ఒకటి తర్వాత ఒకటి అని చెప్తున్నాడు. కాబట్టి అతను కూడా ఇంకా సెట్ కాలేదు, ఇంకా 5 years టైం ఉంది. సెట్ అయిన తర్వాత ఒక్కొక్కటి అంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పిండు కదా, నా అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే 100 రోజులు కాకముందుకే నవంబర్ 9వ తారీఖున 2 లక్షల రుణమాఫీ చేస్తాను, తీసుకునేటోళ్ళు ఉంటే తీసుకోండి అని చెప్పి పెద్ద పెద్ద హామీలు ఇచ్చాడు. అవి కూడా ఇప్పటి వరకు చేయగలుగుతారా మరి? అంటే ఇప్పుడు చేయగలుగుతాడు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ రైతు బంధు కొన్ని కేసీఆర్ పీరియడ్లో సాగు చేసినా చేయకపోయినా కూడా అమౌంట్ ఇచ్చిండు. ఇతను అట్లా కాదు, సాగు చేస్తేనే ఇస్తానంటున్నాడు. దానివల్ల కూడా కొన్ని రికవరీ చేస్తా అంటున్నాడు. దానివల్ల కూడా చేస్తాడు అనే నమ్మకం కలుగుతుంది. పెన్షన్లు కూడా పెంచుతా అని అంటుండు కదా, మరి గవర్నమెంట్ లో పెంచేంత సత్తా ఉందని అనుకోవచ్చా? ఇప్పుడు ఇంకా పెంచలే కదా, దాని గురించి నేనేం చెప్పలేదు. ఉచిత కరెంట్ కూడా ఉంది కదా, 200 యూనిట్ల వరకు ఉచితం అని. కొన్ని ప్లేస్లలో ఉచిత కరెంట్ ఇస్తున్నాడు ఫ్రీగా, ఫ్రీ బిల్స్. ఇంకా అందరికి రాలేదు, అది కూడా సాధ్యమైనంత వరకు చేస్తాడని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.